హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. అబ్జెక్షన్ మై లార్డ్ ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్ గా జీ5 లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 25 to 30 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ సీన్స్ ఏం లేవు, కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. బేసిక్ గా ఈ సిరీస్ ఒక రీమేక్ గైస్. తమిళ్లో వచ్చిన సతమం నీడియం అనే ఒక సిరీస్ కి అఫీషియల్ తెలుగు రీమేక్ అంట. రీమేక్ అని వినగానే ఎందుకో నాకు ఇంప్రెషన్ మొత్తం పోతుంది. ఎనీవేస్, డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మన కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ స్టార్టింగ్ లో ఒకడు కోర్టు దగ్గరికి వచ్చి అక్కడే కోర్టు ముందు ఉన్న గ్రౌండ్ లో కిరోసిన్ పోసుకొని తనను తను అంటించుకొని చచ్చిపోతాడు. సో అక్కడ ఉన్న అందరు కూడా షాక్ అయిపోతారు. సో నెక్స్ట్ మన హీరో శ్రీకాంత్ స్టోరీ చూపిస్తారు. ఆయన ఒక మిడిల్ క్లాస్ లాయర్. కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఆ కేసుని టేకప్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఆ కేసుని టేకప్ చేశాక కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ కొన్ని డేంజరస్ ఈవెంట్స్ అన్ని బయటపడతాయి. సో అసలు ఆ కేసు ఏంటి, నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్గా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, ఇట్ వాస్ జస్ట్ ఓకే అనిపించింది మామ. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అండ్ స్టోరీ సెటప్ ఉంటుంది. ఇక థర్డ్ ఎపిసోడ్ ఎండింగ్ నుంచి ఇన్వెస్టిగేషన్ అండ్ కోర్ట్ రూమ్ డ్రామా స్టార్ట్ అవుతుంది. అవన్నీ కూడా డీసెంట్ గా ఎంగేజ్ చేస్తాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే, కేసులోని ఇన్సిడెంట్స్ ని ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ చేయలేదు. జస్ట్ జరిగిన క్రైమ్ ని సర్ఫేస్ లెవెల్లోనే ఉంచేసి తీశారు. సో అక్కడ జరిగిన క్రైమ్ మీద మనకి ఒక ఎమోషనల్ హార్డ్ హిట్టింగ్ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు. అండ్ చాలా ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి. కోర్టులో లాయర్స్ రాంగ్ ప్రూఫ్ సబ్మిట్ చేసి దొరికిపోతే ఇక నెక్స్ట్ ఆ కేసుని డిస్మిస్ చేసి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటారు. బట్ ఇందులో అలా జరగలేదు గైస్. ఇఫ్ మీకు లా గురించి ఐడియా ఉండి ఈ సిరీస్ మీరు చూస్తుంటే ఇందులో చూపించింది రైటా రాంగ్ అనేది ప్లీజ్ కామెంట్స్ లో చెప్పండి. సో ఇందులో మెయిన్ ట్విస్ట్ తర్వాత షాకింగ్ గా అవ్వాల్సిన సిరీస్ ఒక్కసారిగా నీరసంగా మారిపోతుంది. అండ్ లాజిక్స్ అని పక్కన పెట్టేసినా కూడా ఇందులో ఉండే మెయిన్ ప్లాట్ ట్విస్ట్ కూడా నాకైతే స్టోరీ పరంగా అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే జస్ట్ ఓకే టైం పాస్ అనిపించవచ్చు. ఇందులో మెయిన్ పాజిటివ్ ఏంటంటే శ్రీకాంత్ గారి పర్ఫార్మెన్స్ గైస్. ఆయన మన తెలుగులోనే వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ అనిపించింది. మంచి రోల్స్ పడితే ఆయన రేంజ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అని చాలా బాగున్నాయి. మెయిన్ గా అపోజిషన్ లాయర్ గా చేసిన ముఖేష్ రిషి గారు కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో సిరీస్ ని ఆపకుండా కంటిన్యూ చేసేలా చేశారు. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాజ్ అ సిరీస్ విచ్ ల్యాక్స్ బిలీవబిలిటీ ఎలిమెంట్. సో ఇది గైస్ అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.